నమస్కారం. వన్ టీవీ న్యూస్కి స్వాగతం. భారత్లో విద్యుత్ వాహనాల వినియోగం అనేది అంతకంతకు పెరుగుతోంది. అయితే అమెరికా, చైనా లాంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం అనేది కాస్త తక్కువని చెప్పాలి. అయితే ప్రతి దేశంలో కూడా విద్యుత్ వాహనాల వినియోగానికి సంబంధించి ఆ దేశాలు సబ్సిడీని కూడా ప్రకటించాయి. అలాగే మన దేశంలో కూడా ప్రభుత్వాలు సబ్సిడీని ప్రకటించాయి. అయితే సబ్సిడీ ప్రకటించిన తర్వాత ముందుగా కాస్త ఎక్కువ వాహనాల అమ్మకానికైతే గురై తర్వాత కాలంలో మెల్లిమెల్లిగా ఈ వాహనాల అమ్మకాలు అనేవి తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఎందుకు అంటే పెట్రోల్, డీజిల్ ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నా కూడా ఎక్కువ వినియోగదారులు పెట్రోల్, డీజిల్కి సంబంధించిన వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎలక్ట్రికల్ వాహనాల వైపు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎందుకు ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాన్ని వినియోగించడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు? ఇలాంటి ఎన్నో విషయాలు మనతో మాట్లాడడానికి E2E రెన్ ఎనర్జీ టెక్నికల్ డైరెక్టర్ కల్లూరు రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. రమేష్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రమేష్ గారు. నమస్తే సార్. ఇప్పుడు మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు చూస్తుంటే ఆకాశాన్ని అంటుతున్నాయి. అంటే దాదాపు పెట్రోల్ 100 రూపాయలు దాటిపోయింది. దానికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ వాహనాలు అనేవి వచ్చాయి. అయినా సరే ప్రజల్లో మార్పు అనేది కనిపించడం లేదు. ఎంత డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినా కూడా అలాంటి వాహనాలు కొనేందుకే ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఎలక్ట్రికల్ వాహనాల వైపు అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీనికి కారణం అంటే ఏం చెప్తారు? మనకు యాక్చువల్గా ఏంటంటే భారతదేశంలో ఏదైనా కొత్త ఇన్నోవేషన్ స్టార్ట్ అయిందంటే అప్పుడు ప్రభుత్వం చేస్తుందంటే ఫస్ట్ సబ్సిడీ అనేది ఒక దాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, మనకు ఫస్ట్లో సోలార్ 2000 ఇయర్లో సోలార్ ఏర్పడిన తర్వాత దానికి ఒక సబ్సిడీ అనేది ఫామ్ చేశారు. దాన్ని 2000 నుంచి 2023 వరకు ఆ సబ్సిడీని అలాగనే నడిపిస్తూ వస్తున్నారు అనమాట. ఓకే, అది 2026కి ఆ సబ్సిడీ అనేది తగ్గిపోతుంది సోలార్లో. మీరు ఈవీకి వచ్చామంటే 2019లో ఈవీకి ఏంటంటే ఒక ఫండ్ క్రియేట్ చేశారన్నమాట. ఓకే, ఒక సబ్సిడీ అనేది ఒక దాన్ని క్రియేట్ చేశారు. దాన్ని ఒక 10,000 కోట్ల సబ్సిడీ పెట్టి మీరు ఈవీ వెహికల్స్ని కొనండి, దానికి మేము సబ్సిడీ ఇస్తామని చెప్పేసి భారతదేశం ఏంటంటే ఒక మోటోతో ముందుకెళ్ళింది అనమాట. సో 2019 నుంచి మనం చూసామంటే ఈ ఈవీ వెహికల్స్ ఇప్పటి వరకు 2023 నవంబర్ వరకు చూసామంటే మనకు ఓన్లీ 3 వీలర్ వెహికల్స్ మాత్రం ఒక 51% వరకు బాగా సేల్ అయినాయి అనమాట. ఇదే 3 వీలర్ వెహికల్లో కూడా లగేజ్ వెహికల్స్ ఉంటాయి, పాసింజర్ వెహికల్ కాకుండా. అవి చూసామంటే అవి కూడా ఒక 33% వరకు కూడా అవి కూడా బాగానే సేల్ అవుతున్నాయి అనమాట. అంటే అందరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇకపోతే ఇంకా 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటేంటంటే మనం 2 వీలర్ ఎక్కువగా ప్రతి పౌరుడు కానివ్వండి, ప్రతి ఎంప్లాయీ కానివ్వండి 2 వీలర్ అనేది ఎక్కువ సేల్ అవుతుంటుంది జనరల్గా. అలాంటి 2 వీలర్ అనేది మనకు జస్ట్ 2% కూడా టచ్ చేయట్లేదు అనమాట. అండ్ అట్లీస్ట్ ఏంటంటే ఒక 3% వరకు వచ్చిందనమాట వాస్తవం చెప్పాలంటే. మొన్న రీసెంట్గా చూసినటువంటి ఓలా వాళ్ళు ఇచ్చిన ఇది చూసామంటే, వాళ్ళ రిపోర్ట్ చూసామంటే ఆల్మోస్ట్ వాళ్ళు 3.99% ఎంత ఉంది అంటే నియర్లీ 4% వరకు ఉందన్నమాట. 100% ఎక్కడ, 4% ఎక్కడ. 2 వీలర్స్ వాడేది ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఫ్యామిలీలో 2-3 2 వీలర్స్ ఉంటాయి. ఒక ఫ్యామిలీలో 5 మంది ఉన్నారంటే కనీసం 2-3 2 వీలర్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ వెహికల్స్ వరకు పోవట్లేదు. ఇంకా 4 వీలర్స్ చూసామంటే ఆల్మోస్ట్ 2%. ఇది రీసెంట్గా మనకు వచ్చినటువంటి ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్ అనమాట. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే సబ్సిడీ, మీరు అన్నట్టుగా ఏంటంటే సబ్సిడీలు గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్నా కానీ ఎందుకు కొనలేకపోతున్నారు, ఎందుకు మనకు ముందుకు వెళ్ళలేకపోతుంది ఈ ఈవీ ఇండస్ట్రీ అని చెప్పాలంటే మెయిన్ కారణం వచ్చేసి మామూలు వెహికల్ కంటే కూడా, అంటే పెట్రోలు, డీజిల్తో నడిచే ఏ వెహికల్ కంటే కూడా ఈ ఈవీ వెహికల్ యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. మామూలు స్కూటర్ మనకి ఏంటంటే 40,000 నుంచి 70,000 రూపాయలకి మ్యాక్సిమంలో మనకు ఒక మంచి బ్రాండెడ్ స్కూటర్ మనకు వస్తుంది. కానీ ఒకే ఈవీ వెహికల్కి వెళ్ళామంటే 1,00,000 దాటిపోతుంది. అది 1,00,000 మీకు ఇచ్చి దాంట్లో ఏదో సబ్సిడీ ఇస్తున్నాను అంటే అలా చూసినా కానీ మామూలు పెట్రోల్ వెహికల్ కంటే కాస్ట్ ఎక్కువ ఉంది. సో అలాంటప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే దీని బదులు పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్ బెటర్ అని చెప్పేసి దాని మీదకి వెళ్ళటం లేదు ప్రజలు. ఓకే, అదొక మెయిన్ కారణం అవుతుందన్నమాట. ఇంకొక చిన్న డ్రాబ్యాక్ ఏముంది దీంట్లో చూసామంటే, ఇప్పుడు 3 వీలర్ నేను చెప్పినట్టుగా ఆల్మోస్ట్ 51% ఆఫ్ ది షేర్ ఉంది, మార్కెట్ షేర్. అదే లగేజ్ 3 వీలర్ కూడా ఏంటంటే ఒక 32% షేర్ ఉంది టోటల్ 100%లో. అవి రెండు ఎందుకు అంత క్లిక్ అయినాయంటే అవి రెండు డీజిల్, పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే ఓకే
అంటే కాస్ట్ వైజ్ ఎక్కువైనా కానీ డీజిల్ పెట్రోల్తో కంపేర్ చేసుకొని వాళ్ళ యొక్క ఎకనామీ ఉంటుంది. అంటే ఇన్ని కిలోమీటర్కి 50 పైసా 25 పైసా 1 రూపీ అట్లా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందన్నమాట. ఇది పాసింజర్ వెహికల్ కానీ ఈ లగేజ్ వెహికల్స్ కానీ గూడ్స్ క్యారీ చేస్తుంటాయి కదా ఈ వెహికల్స్, ఆ కంపారిజన్ చూస్తే వాళ్ళు ఈవీ వెహికల్కి మీద వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉందన్నమాట. దాంట్లో అయ్యే ఖర్చు కంటే కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే 1/4 పడుతుంది వాళ్ళకి, 3/4 వాళ్ళు సేవ్ అయిపోతున్నారు అనమాట. అందుకని అక్కడ సేల్స్ అనేది మనకు చూసామంటే చాలా ఎక్కువ ఉంది. దీంట్లో కూడా ఏంటంటే మన తెలంగాణ అనేది టాప్లో ఉందన్నమాట. అంటే 3 వీలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో తెలంగాణ నెంబర్ 1 ఇన్ ఇండియా 3 వీలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఓకే, సబ్సిడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్, ఏ స్టేట్ కూడా దానికంటే సపరేట్ సబ్సిడీ అంటే ఏం లేదనమాట. వాళ్ళు ఇచ్చిన ఒక 10,000 crores నుంచి వాళ్ళు నిదానంగా సబ్సిడీ ఇచ్చుకుంటూ వస్తున్నారు అనమాట. నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళామంటే నెక్స్ట్ కేటగిరీ ఏముంది మనకు 3 వీలర్స్ అయితే 2 వీలర్ ఉంది. ఈ 2 వీలర్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్స్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయి. 3 వీలర్ తక్కువ ఉన్నాయి, 2 వీలర్ తక్కువ ఉన్నాయి, 4 వీలర్ తక్కువ ఉన్నాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక 30 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ మ్యాక్సిమం 100 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ సబ్సిడీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఛార్జింగ్ స్టేషన్ లేకపోవడం వల్ల వెహికల్ ఆగిపోతుంది. అదొక డ్రాబ్యాక్ అనేది ఉందన్నమాట. ఈ యొక్క ఇన్ని డ్రాబ్యాక్స్ మధ్య ఇవి ముందుకెళ్ళటం అంటే కొంచెం కష్టమైన పరిస్థితి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అంటే ఇప్పుడు అమెరికా, చైనా లాంటి దేశాల్లో ఆల్రెడీ ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే అక్కడి ప్రభుత్వాలు ప్రకటించిన సబ్సిడీని మన ప్రభుత్వాలు ఇవ్వడం లేదా? అంటే అక్కడ దేశాలతో పోలిస్తే అక్కడ సక్సెస్ అయిన ఈ వాహనాలు రేట్ అనేది ఇక్కడ ఎందుకు సక్సెస్ కావడం లేదు అనుకుంటున్నారు? సో ఇవి చూసుకున్నామంటే మనకు ప్రపంచ దేశాలతో కంపేర్ చేసినప్పుడు ముందు అమెరికా ఉంటుంది. అన్నిట్లో ఏ రంగంలో తీసుకున్నా కానీ ఫస్ట్ అమెరికా ఉంటుంది, నెక్స్ట్ పొజిషన్ చైనా ఉంటుంది. ఎందుకంటే చైనా వాళ్ళు లేబర్ కాస్ట్ తక్కువ, మ్యాన్ పవర్ ఎక్కువ, వాళ్ళు తయారు చేసిన ఏదన్నా కానీ రివర్స్ ఇంజనీరింగ్లో వాళ్ళు చాలా ముందుంటారు. అమెరికా కొంచెం ఏంటంటే R&Dలో పర్ఫెక్షన్ వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఐటమ్ తయారు చేశారంటే, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేశారంటే ఆ ఇన్స్ట్రుమెంట్ 100 years వరకు లైఫ్ ఉన్నట్టుగా వాళ్ళు చూస్తారు. అంత వాళ్ళు డీప్గా R&D చేస్తారు, దాని విధంగా అంత మనీ కూడా స్పెండ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క మెటీరియల్ ఏదైతే వాళ్ళు రిలీజ్ చేస్తారో, ఆటోమొబైల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి కొంచెం ఏంటంటే అథెంటికేటెడ్గా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళే ఈ యొక్క ఈవీని ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళకి ఏదైతే ఒక ఎకనామీ ఉంటుందో, ఓకే, ఆ యొక్క దేశానికి సంబంధించినట్టు ఇంత ఫండ్ అని రిలీజ్ చేస్తారు ఎవ్రీ 5 yearsకి. ఆ ఫండ్లో మనం తగ్గించుకోవాలి. ఆ ఫండ్ని మనం అన్నెసెసరీగా మనం ట్రాన్స్పోర్ట్ మీద పెడుతున్నాము. ట్రాన్స్పోర్ట్ అంటే డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇలాంటి వాటికి మనం స్పెండ్ చేస్తున్నాము. దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. అగైన్ అది బ్యాక్ టు ఫైర్ విత్ ది హ్యూమన్ బీయింగ్స్, పొల్యూషన్ వస్తుంది. ఇవన్నీ తగ్గించాలంటే మనం ఏం చేయాలి? ఈవీ వెహికల్స్ మనం ఎంకరేజ్ చేయాలి. అన్ని వాళ్ళు ఏం చేశారంటే సబ్సిడీని బాగా ఎంకరేజ్ చేసి 30% ఆఫ్ ది టోటల్ మ్యాన్ పవర్ లేదా టోటల్ పర్చేస్ ఏదైనా అనుకోండి, అక్కడ వరకు వచ్చే వరకు దాన్ని ఏంటంటే కాన్స్టెంట్గా ఒక స్టేబుల్గా, ఎందుకంటే ఎవ్రీ 5 years ఎనీ కంట్రీ ఏంటంటే ఆ యొక్క పొలిటికల్గా ఏంటంటే చేంజ్ అవుతుంటుంది. అయినా కానీ ఒక స్టాండర్డ్ అనమాట, ఆ స్టాండర్డ్ వాళ్ళు మెయింటైన్ చేశారు కాబట్టి వాళ్ళు 30% ఆఫ్ ది టోటల్ వెహికల్స్, ఓకే, ఆ దేశంలో 100 వెహికల్ ఉన్నాయంటే 30 వెహికల్స్ దాంట్లో ఈవీ వెహికల్స్ ఉన్నాయన్నమాట. అక్కడ వరకు దాన్ని స్టేబుల్ చేశారు. ఆ తర్వాత 30% ఎప్పుడైతే అందరూ యూటిలైజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ అన్ని తెలుసుకోవటం వల్ల రిమైనింగ్ వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతున్నారు. అందువల్ల అమెరికా ముందుంది. చైనా కూడా అంతే. చైనా ఏంటంటే కాస్ట్ వైజ్ తక్కువ ఉంటుంది. అమెరికా చూస్తే కొంచెం కాస్ట్ వైజ్ ఎక్కువ ఉన్నా కానీ ఆ మెటీరియల్ క్వాలిటీ అలాంటిది. చైనా ఏంటంటే మెటీరియల్ తయారు చేస్తుంది, క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది, సెకండ్ లెవెల్ మెటీరియల్ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలరు అనమాట. అందువల్ల ఏంటంటే వాళ్ళు త్రూఅవుట్ గ్లోబల్లో ఉంటారు. వాళ్ళు ఒక్క చైనాలో నమ్మరు. వాళ్ళు త్రూఅవుట్ గ్లోబల్లో మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ కంట్రీకి వెళ్ళండి, చైనా వాళ్ళు కనిపిస్తారు మీకు. ఓకే, ఆ విధంగా ఇండియన్స్ కనపడరు, అమెరికన్స్ కనపడరు, వేరే వాళ్ళు కనపడరు. త్రూఅవుట్ ప్రపంచం అంతా వాళ్ళు ఉంటారు. ప్రపంచం మొత్తం మీద కనిపించేది ఎవరంటే మన ఇండియాలో తీసుకోవాలంటే ఓన్లీ కేరళైట్స్. వీళ్ళు మాత్రం ఇండియాలో ఎక్కడ పోయినా కనిపిస్తారు. అదొక్కటి మనం ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. మన సైడ్ నుంచి మనం ఎక్కడ కనిపించాలనే ప్రపంచ పట్టం మీద అంటే అట్లా చైనా 2వ స్థానంలో ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఏంటంటే ఒక 20% వరకు వచ్చేంత వరకు 20-30% వచ్చేంత వరకు దాని కంప్లీట్ ఏంటంటే అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ పెంచుకొని వాళ్ళు కన్వర్ట్ చేయగలిగారు. 3వ కంట్రీ చూసామంటే బ్రిటన్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ సబ్సిడీస్ అన్నీ కూడా ఎంకరేజ్ చేస్తూ 20% వాళ్ళకున్నటువంటి మెటీరియల్, వాళ్ళకున్నటువంటి వాహనాలు ఏతున్నాయో ఆ 20% వచ్చేంత వరకు కూడా దాన్ని మెయింటైన్ చేసి వాళ్ళు తర్వాత చిన్నగా దాన్ని స్లో డౌన్ చేసుకుంటూ వచ్చారు.
కానీ మనం చేసిన డ్రాబ్యాక్ ఏంటంటే ఇవన్నీ ప్రపంచ దేశాలు మనకు ముందు ఏంటంటే ఒక ఫుట్ ప్రింట్ అనమాట. మనం అక్కడికి వెళ్తున్నామంటే మనకు ఏదో ఒక మాస్టర్ పీస్ కావాలా. ఆల్రెడీ మనకు ముందు వాళ్ళు ఈ యొక్క పాలసీస్ అన్నీ అడాప్ట్ చేశారు, దాంట్లో ఉన్నటువంటి కరెక్షన్స్ చేశారు, చివరికి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఓకే, 30% వరకు టోటల్ పాపులేషన్ ఈవీ వెహికల్స్ వాడుతుంది. మనం ఏం చేస్తామంటే 2019లో మనం స్టార్ట్ చేసి 2022 కల్లా దాన్ని 30% మనం రీచ్ అయ్యాం అనమాట. జస్ట్ వితిన్ 3 ఇయర్స్లో ఓకే 30% వరకు వచ్చేసారు అనే లోపల ఈ సబ్సిడీలన్నీ మనం డ్రాప్ అయిపోయినాం. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ పెట్రోల్ డీజిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అనేది కూడా పెద్ద ఎత్తున మన దేశానికి ఒక సవాల్ లాంటిదే. దానివల్ల వినియోగదారు మీద భారం ఎక్కువ పడుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రికల్ వాహనాలను వాడడం ద్వారా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించవచ్చు, అలాగే పొల్యూషన్కి సంబంధించి కూడా చాలా మేలు జరుగుతుంది. అయితే ఇలాంటి సందర్భంలో ఈ ఫేమ్ 2 పథకం అనేది రేపు మార్చి నెలతో ముగిస్తుందని మీరు ఇందాక చెప్పారు. సో నెక్స్ట్ ఫేమ్ 3 అనేది స్టార్ట్ చేయాలని చెప్పి కోరుతున్నారు చాలామంది. సో ఎందుకు ప్రభుత్వాలు దీనిలో విషయంలో వెనకడుగు వేస్తున్నాయంటారు? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే యాక్చువల్గా ఏదైతే బ్యాలెన్స్ ఆఫ్ ది 5 crores మనీ ఉందో సబ్సిడీ మనీ, దాన్ని వాళ్ళు ఏంటంటే దాన్ని కంటిన్యూ చేయకుండా దాన్ని ఆపడానికి కూడా కారణం ఒకటి ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే 2019 నుంచి 23 వరకు జనాలు ఏంటంటే ఈవీ వెహికల్స్ మీద కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. ఒక్కసారి మనలో 30% వరకు కూడా వెళ్ళిపోయారు సేల్స్. అలా వెళ్ళిపోయినప్పుడు ఒకసారి అలవాటు పడ్డారు కదా, మళ్ళీ ఈ సబ్సిడీలు ఏంటి, కంపల్సరీ ఏంటంటే వాళ్ళకి పెట్రోల్ భారం పెరుగుతుంది, డీజిల్ భారం పెరుగుతుంది. ఈ రేట్లు పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా కొంటారులే అని చెప్పేసి ఒక విధమైనటువంటి వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్స్లో ఉన్నారన్నమాట ఈ పార్లమెంటరీ యూనియన్ వాళ్ళు అనమాట. కంటిన్యూ చేస్తారు, కొంటారులే, ఎవరి కోసం కొనరు. సో ఈ భారం పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఆ విధంగా ఉన్నాయి. కానీ ఒక కామన్ మ్యాన్ ఎట్ ఆలోచిస్తాడంటే, నేను వీవీ వెహికల్స్ ఈరోజు 1 lakh పెట్టుకున్నాను, ఒక 2-wheeler తీసుకుంటే నియర్లీ 1 lakh దాకా ఉంది. 1 lakh పెట్టిన వెహికల్ కొంటే అది ఒక 60 kilometers 80 kilometers వరకు సపోర్ట్ చేస్తుంది. ఇంటి దగ్గర ఛార్జింగ్ చేసుకుంటాడు, తన ఆఫీస్కు ఎక్కడికో వెళ్తుంటాడు, బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఎక్కడికో తిరుగుతూ ఉంటాడు, సడన్గా అది స్టాప్ అయిపోతుంది. ఆ నియర్ బై ఈవీ స్టేషన్స్ ఉన్నాయా అంటే మనకి ఈవీ స్టేషన్స్ లేవు. మన డ్రాబ్యాక్, మెయిన్ డ్రాబ్యాక్ అది. గవర్నమెంట్ అన్నట్టుగా సబ్సిడీలు తీసేస్తాము, వాళ్ళు కొనుక్కుంటారు అన్నప్పుడు గవర్నమెంట్ యొక్క ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈవీ స్టేషన్స్ గవర్నమెంట్ పెట్టాలి, ప్రతి దగ్గర ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలి. అవి మనకు చాలా తక్కువ. ఓకే, మన దేశం మొత్తం తీసుకుంటే 2 స్టేట్లోనూ 3 స్టేట్లో మాత్రం కొంచెం కంఫర్టబుల్ లెవెల్లో ఉన్నాయి. అది గుజరాత్, మహారాష్ట్ర అటు కొన్ని దగ్గర ఉన్నాయన్నమాట. మీద ఎక్కడ చూసినా కానీ మనం కూడా రోడ్డు మీద పోతుంటే చూస్తుంటాం, ఎక్కడో ఒకటి కనిపిస్తుంటుంది అంతే ఈవీ స్టేషన్స్. అది ఒక పెద్ద డ్రాబ్యాక్ ఉందన్నమాట. ఓకే, అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ అనుకున్నట్టుగా ఇమ్మీడియట్గా వాళ్ళు అలవాటు పడ్డారులే, చేసుకుంటారులే అనేది మాత్రం ఇది కరెక్ట్ కాదనమాట. ఓకే, అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఆలోచించాలంటే, ఫండ్ ఆల్రెడీ ఉంది, ఒక ఫండ్ని మనం క్రియేట్ చేసాం ఫస్ట్. ఆ ఫండ్ ఇంకా మనం డ్రా చేయాలి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 4.75 crores మనీ అనేది మన బడ్జెట్లో ఉన్నప్పుడు, మిగులు బడ్జెట్ అంటారు దాన్ని, ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తే ఇంకొక 3 years కంటిన్యూ చేస్తాం అనుకోండి, ఈ 24 నుంచి ఇంకో 3 years కంటిన్యూ చేస్తే అట్లీస్ట్ ఏంటంటే ఈ యొక్క వినియోగదారులు పెరుగుతారు, ఒక సబ్సిడీ ఉందని పెరుగుతారు. ఆ మనీలో నుంచే మీరు కావాలంటే సబ్స్టేషన్స్ కూడా పెట్టండి, ఎక్కడైతే మీకు ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయో అవన్నీ మీరు క్రియేట్ చేయండి. క్రియేట్ చేస్తే గ్యారంటీగా ఏంటంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ వస్తుంది. రియల్గా గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తుందో ప్రజలు కూడా ఎట్లా ఆలోచిస్తారు. పెట్రోల్ ధర రోజు రోజు పెరిగిపోతూ ఉంది, డీజిల్ ధర పెరిగిపోతూ ఉంది, పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. మెయిన్ అన్నిటికంటే కూడా ఏంటంటే భారతదేశంలో ఉంటే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, మన భారతదేశంలో మనకు ఈ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తుంది. మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ అంటే ఆల్మోస్ట్ 80% 72% వరకు. ఓకే, 72% వరకు వీళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తుంది. ఎప్పుడైతే ఈవీ కన్వర్ట్ అయినామో ఆటోమేటిక్ ఏంటంటే మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది తగ్గుతుంది. అట్లీస్ట్ ఏంటంటే మనం 2030 వరకు 24 నుంచి 6 years మనం మెయింటైన్ చేయగలిగితే ఒక 100 tons అని, ఒక 100 crores of tons అని మనకు కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది అనమాట. సో అంత కాలుష్యం మనం తగ్గటం వల్ల ఏంటంటే ఆ యొక్క హ్యూమన్ బీయింగ్ యొక్క హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది, అన్నీ బాగుంటాయి అన్నమాట. అయితే ఈ విద్యుత్ వాహనాల కొనుగోలుకు సంబంధించి ఎన్ని ప్రోత్సాహకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టినా కూడా వీటికి మెయిన్ కావాల్సింది ఛార్జింగ్ పాయింట్స్. అంటే ఈ ఛార్జింగ్ పాయింట్స్ పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందంటారు? అంటే ఎన్ని కిలోమీటర్స్కి ఒక ఛార్జింగ్ పాయింట్ ఉంటే బాగుంటుంది,
అలాగే ప్రజలు వీటిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ అంటే ప్రోత్సాహాలు కూడా పక్కన పెడితే ఎక్కువగా ఛార్జింగ్ పాయింట్ గురించి ఆలోచిస్తున్నారు. అయితే నార్మల్గా పెట్రోల్ డీజిల్ వెహికల్స్ అయితే మనకి కిలోమీటర్కి 2 కిలోమీటర్లకి ఆల్రెడీ బంకులు అనేవి ఉంటూ ఉంటాయి, ఈజీగా ప్రయాణం అనేది సాగిపోతుంది. ఇది మధ్యలో ఆగిపోతే దీనికి వేరే ఆప్షన్ కూడా ఉండదు, ఎక్కడికైనా వెళ్ళి విద్యుత్ తీసుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఎందుకు వాటి మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు? నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా డెఫినెట్గా గవర్నమెంట్ ఏంటంటే ఎవరీ ఈక్వల్ డిస్టెన్స్లో ఓకే ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ ఆ డిపిఆర్ ప్రకారము ప్రతి దగ్గర స్టేషన్స్ పెట్టాలి. దీనికి యాక్చువల్గా ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ప్రతి స్టేట్ ఏం చేస్తుందంటే కాంట్రాక్టర్లు అందరూ కూడా పిలుస్తుంది, టెండర్స్ పిలుస్తుంది, కాంట్రాక్టర్లు వస్తున్నారు పోతున్నారు అవుతుంది. కానీ ఎవరికి కూడా వర్కౌట్ కావట్లేదంటే కారణం వచ్చేసి మనలో టెక్నాలజీ కూడా ఏంటంటే మనంతా కూడా ఇంపోర్టెడ్ టెక్నాలజీ. ఓకే, దీంట్లో మనం చూసామంటే అవుట్ సైడ్ కంట్రీస్లో ఇది బాగా సక్సెస్ అయిందనమాట. ఆ టెక్నాలజీ మనం తీసుకోవాలా, దాన్ని ఇక్కడ అడాప్ట్ చేయాలా, దాన్ని మనం మెయింటైన్ చేయాలా, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం టైం పడుతుంది అనమాట. ఇంకొక డ్రాబ్యాక్ కూడా ఏముందంటే దీంట్లో మనకి ఏవైతే ఆ యొక్క ఈవీ అనగానే దానికి బ్యాకప్ వచ్చి బ్యాటరీ. ఆ పవర్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అది? ఆ యొక్క సన్ పవర్ కావచ్చు, సోలార్ పవర్ కావచ్చు, లేదంటే హైడ్రో పవర్ కావచ్చు, కోల్ పవర్ కావచ్చు, ఏ పవర్ అని ఒక పవర్ని తీసుకెళ్ళి అది బ్యాటరీలో స్టోర్ చేసుకుంటుంది. ఈ బ్యాటరీస్ కూడా కరెక్ట్గా ఏంటంటే విత్ స్టాండ్ కావట్లేదు. అంటే మన చాలా సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం అనమాట, అవి పేలిపోతున్నాయి. ఓకే, అంటే దాన్ని బట్టి ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఈవీ అనేది మనం ఇప్పుడిప్పుడు మనం స్టార్టింగ్లోకి వచ్చాం. 2016 నుంచి మనం ఈవీలోకి ఎంటర్ అయినాం. టీవీ ఫ్రాంక్ 19లో దానికి ఒక పాలసీ వచ్చింది. 19 నుంచి బడ్జెట్ పెట్టాం. అంటే 16కి 19 3 ఇయర్స్ పట్టింది. అంటే ఒక పాలసీ రాసుకొని దీనికి ఎంత బడ్జెట్ పెట్టాలా, దీనికి ఎంత కేటాయించాలా, 4 వీలర్కి ఎంత ఇవ్వాలా, 2 వీలర్కి ఎంత ఇవ్వాలా, 3 వీలర్కి ఎంత ఇవ్వాలా అన్నది మళ్ళీ స్టేట్ వైజ్ మళ్ళీ మారుతుంది. అది కూడా ఇలా ఏదో రకరకాలుగా ఏంటంటే చేసుకుంటూ మనం ఎవ్రీ 3 ఇయర్స్కి ఏంటంటే దాన్ని మంచి ఫైన్ ట్యూన్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, సో ఇన్ని డ్రాబ్యాక్స్ మధ్య గవర్నమెంట్ ఏంటంటే ఇంకొకటి కరెక్ట్గా ఒక ప్లానింగ్ లేదు. అందుకని పార్లమెంటరీ యూనియన్ ఒక ఏదైతే ఉందో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి. ఏంటంటే కంపల్సరీ ఏంటంటే ఈక్వల్ దగ్గర ఛార్జింగ్ స్టేషన్స్ ఉండాలి. అవి కూడా ఏంటంటే ఫ్రీ ఆఫ్ ఛార్జింగ్ లాగా ఉంటే కొంచెం వీళ్ళకి ఎకనామీ ఉంటుంది. అక్కడ కూడా ఛార్జింగ్ పెట్టేప్పుడు ప్రైవేట్ చాలా ఉన్నాయి. ప్రైవేట్ చూసామంటే మీరు ఎక్కడన్నా మీరు కాఫీ తాగుతూ అలా చూసారంటే మన హైవేలో వెళ్ళేటప్పుడు ప్రతి దగ్గర ఉన్నాయి, దే ఆర్ ఛార్జింగ్. సో నువ్వు అలా గవర్నమెంట్ కన్నా ప్రొవైడ్ చేయగలిగితే ఫ్రీ ఆఫ్ ఛార్జింగ్ అనేది ఎంకరేజ్మెంట్ ఉంటుంది. డెఫినెట్గా ఈవీ వెహికల్స్ కొంటారు అందరూ కూడా. గో గ్రీన్ ప్రతి ఒక్కరు కూడా ముందుగా వెళ్తారు అనమాట. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఛార్జింగ్ పాయింట్లు ఉన్నా కూడా ఒక వెహికల్ ఛార్జ్ అవ్వాలంటే 3 నుంచి 4 అవర్స్ పడుతుందని చెప్తున్నారు. అంత టైం వినియోగదారుడు రోడ్డు మీద కూర్చొని ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం అనేది ఉంటుందంటారా? దానికి ఏమైనా ప్రత్యామ్నాయం ఆలోచించారు? దానికి ఇప్పుడు యాక్చువల్గా మనం ఫారిన్ కంట్రీస్ చూసామంటే మనం ఒక కాఫీ తాగే లోపల దాన్ని 50% ఆఫ్ ది బ్యాటరీ ఫినిష్ అయిపోతుంది ఒక కాఫీ తాగే లోపల. అది అవన్నీ హై స్పీడ్ ఛార్జింగ్ స్టేషన్స్ అనమాట. అవి మన దగ్గర రావాలంటే టైం పడుతుంది. సో మనకైతే ప్లానింగ్ అయితే ఉన్నాం మనం. అందువల్ల ఏంటంటే మనకు ఈవినింగ్ టైం ఇంటికి వెళ్ళంగానే మనం ఛార్జింగ్ పెట్టేసి మనం నిద్రపోతే మార్నింగ్ కల్లా అది ఫుల్ అయి ఉంటుంది. అంటే ఇట్ విల్ టేక్ మినిమం మీరు అన్నట్టుగా 4 to 8 అవర్స్ టైం తీసుకుంటుంది అది. ఇదే విధంగా అక్కడ ఐపీఎస్ మనం 4 to 8 అవర్స్ కూర్చోవాలంటే ఎవరి వల్ల కాదనమాట. అందులో ఒక్క ఛార్జింగ్ స్టేషన్లోనే మీకు ఒక వెహికల్ 4 అవర్స్ ఉందంటే సెకండ్ వెహికల్ ఎప్పుడు ఛార్జ్ అవ్వాలి? సో ఇలాంటి డ్రాబ్యాక్స్ అయితే మనకు ఉన్నాయి. అవన్నీ మనం ఓవర్కమ్ అవుతాం, గ్యారెంటీగా ఓవర్కమ్ అవుతాం. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అందుకని మనం 3 years పీరియడ్ అడుగుతున్నాం. 24కి ఒక పాలసీని మీరు అదే ఫేమ్ 2ని కంటిన్యూ చేయమంటున్నాం. ఫేమ్ 3కి వెళ్ళే లోపల ఫేమ్ 2నే మీరు కంటిన్యూ చేసి ఇంకొక 3 years ముందుకు వెళ్ళారంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్స్ కావచ్చు, బ్యాటరీ ఇష్యూస్ కావచ్చు, వెహికల్ యొక్క కాస్టింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చిన్నగా ఆటోమేటిక్గా తగ్గుతాయి. ప్రతి ఒక్కరు కూడా దాన్ని కొనేదానికి ముందుకు వెళ్తారు. ఈ బ్యాటరీ ఇష్యూస్ కూడా ఒక మైనస్ ఏందని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కొన్ని సంఘటనలు చూసినప్పుడు బ్యాటరీలు పేలిపోవడం, దానివల్ల కూడా ఎలక్ట్రికల్ వాహనాల మీద అంతగా ఇంట్రెస్ట్ ప్రజల్లో ఉండలేదని చెప్పాలి. అయితే ఇది కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రాబ్లం అంటారా? ఎలా చూడొచ్చు మనం దాన్ని? అంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క బ్యాటరీ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళామంటే మన భారతదేశంలో గుజరాత్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో నెంబర్ 1. ఎట్లయితే నేను 3 వీలర్లో మనకు మన యొక్క తెలంగాణ ఎలా అయితే నెంబర్ 1 ఉందో ఆ విధంగా గుజరాత్ స్టేట్లో దీన్ని బాగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కానీ టెక్నాలజీ అనేది అగైన్ ఏంటంటే ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్ అంటే బ్యాటరీ చిన్నదిగా ఉంటుంది. బ్యాటరీ మామూలుగా ఏంటంటే మనకు వేరే బ్యాటరీస్ లాగా పెద్ద పెద్ద బ్యాటరీస్ ఏం కనపడవి. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీ ఉందో అది చిన్నదిగా ఉంటుంది, ఎక్కువ పవర్ ఉండాలి దాంట్లో. ఓకే, అగైన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాంట్లో రా మెటీరియల్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ చేసి మనం కొంత పర్సంటేజ్ అయితే మొత్తం ఇండియాలో మనం చేస్తున్నాం.
కానీ మనకి ఇన్ని స్టేట్స్ ఉంటే ఒక స్టేట్లోనే మనకు అది ప్రొడక్షన్ అవుతుందంటే అది డిమాండ్ తగ్గట్టుగా లేదు, సరిపోదు కూడా. ఓకే, అట్లా చూసామంటే మనం 2 వీలర్స్ చూసాం అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో తమిళనాడు నెంబర్ 1 ఉంది 2 వీలర్లో. సో మీరు అన్నట్టుగా మీ క్వశ్చన్కి ఏంటంటే ఇలా పేలిపోతుంది ఎందుకు అన్న దానికి ఏంటంటే మనకు ఒక R&D స్టేషన్ ఉంది. అంటే ప్రతి ఒక్క దాని మీద ఒకటి జరుగుతుంది ఇన్సిడెంట్ అంటే ఎందుకు జరిగింది అనేది ఒక R&D కావాలి. ఆ R&Dలో ఏంటంటే కర్ణాటక ఇస్ టాప్ అనమాట ఇండియాలో. అంటే R&D స్టేషన్స్ అంతా కూడా ఈ యొక్క ఈవీకి సంబంధించి కర్ణాటక నెంబర్ 1లో ఉంది. 2 వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసామంటే తమిళనాడు నెంబర్ 1లో ఉంది. ఓన్లీ 3 వీలర్ లగేజ్ కావచ్చు, పాసింజర్ వెహికల్స్ కావచ్చు, దాంట్లో చూసామంటే తెలంగాణ నెంబర్ 1లో ఉంది. ఓకే, బ్యాటరీ డివిజన్ వీటికన్నిటికి బ్యాటరీ కావాలి కాబట్టి బ్యాటరీలో గుజరాత్ నెంబర్ 1 ఉంది. ఈ 4 స్టేట్లు బాగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర కూడా ఏంటంటే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో మహారాష్ట్ర పోర్షన్ కూడా ఎక్కువ ఉందన్నమాట. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారన్నమాట 4 వీలర్స్కి. ఓకే, అందువల్ల మనకు అక్కడి నుంచి 4 వీలర్స్ రావాలంటే మహారాష్ట్ర నుంచి వస్తాయన్నమాట. ఇవన్నీ ఈ యొక్క మిగతా మూడు కేటగిరీలు ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చేస్తాయి మనకు. అంటే మనకు సౌత్లో వచ్చేసి 2 ఉన్నాయి, నార్త్లో వచ్చేసి ఓన్లీ 4 వీలర్స్ ఒక మహారాష్ట్రలో మాత్రం మ్యానుఫ్యాక్చర్ అవుతుందన్నమాట. అందువల్ల R&D కూడా మనకు కర్ణాటకలో అంత స్ట్రాంగ్గా ఉందంటే ఇంకా కూడా చాలా 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 సైంటిస్టులు అంతా దాని మీద వర్క్ చేయాలి. ఈ 3 ఇయర్స్లో మనం అనుకున్నట్టుగా ఏంటంటే జీరో ఎఫెక్ట్ అనొచ్చు, లేదంటే జీరో ఎర్రర్ అనొచ్చు, ఎర్రర్ జీరో అనొచ్చు, ఆ స్టేజ్కి రావాలని చెప్పి కోరుకుంటున్నాను అనమాట. ఓకే రమేష్ గారు, నాకు పర్సనల్గా ఒక డౌట్ ఉంది. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనం కొనుగోలు చేసామా అనుకోండి, సాధారణంగా ఇండివిజువల్స్ హౌస్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. ఇప్పుడు మనదంతా అపార్ట్మెంట్ కల్చర్, కింద సెలార్లో బండి పెట్టుకుంటాం. దానికి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే పైన అపార్ట్మెంట్లో వాళ్ళు కింద నుంచి పెట్టుకోవడానికి ఆ ఫెసిలిటీ అది ఉందంటారా? ఇప్పుడైతే యాక్చువల్గా హైదరాబాద్ రాక్ సిటీ కాబట్టి హైదరాబాద్లో చాలా అపార్ట్మెంట్లో 5th ఫ్లోర్లో ఉన్నటువంటి పర్సన్ 2 వీలర్ కొన్నాను అనుకోండి, అక్కడి నుంచి అతను కంపల్సరీ కింద వరకు ఏంటంటే అతను పార్కింగ్ వరకు అక్కడి నుంచి ఆ యొక్క వైరింగ్ అనే దాన్ని చేయాల్సి వస్తుంది. ఇది ఒక డ్రాబ్యాక్ పాయింట్ యాక్చువల్ చెప్పాలంటే. అందుకని ఏంటంటే నెక్స్ట్ రాబోయే ఏదైతే మనకు ఈ యొక్క ప్లానింగ్ ఉంటుందో ఆ ప్లానింగ్లో అంటే బిల్డింగ్ ప్లానింగ్ ఉంటుందో, బిల్డింగ్ ప్లానింగ్లో కంపల్సరీ మనం చేయాల్సింది ఏంటంటే కింద ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి పెట్టుకున్నట్టుగా ఒక ప్రొవిజన్ ఇవ్వాలి. ప్రొవిజన్ ఇచ్చేసి ఆ యొక్క అపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఇండివిజువల్ అయితే ఎటువంటి ఇష్యూ లేదు, మీరు అన్నట్టుగా అపార్ట్మెంట్ కల్చర్లోనే ప్రాబ్లం వస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఆ యొక్క పోర్షన్ వాళ్ళు కానీ క్రియేట్ చేసి ఇచ్చేసారంటే అక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా అందరూ వెళ్తారు ఛార్జింగ్స్, అది కామన్ అనమాట. ఒక అపార్ట్మెంట్ అన్నప్పుడు ఏంటంటే కామన్ లైటింగ్ ఉంటుంది, కామన్గా వచ్చేసి లిఫ్ట్లు కామన్గా ఉంటాయి. ఓకే, తర్వాత వచ్చేసి వాటర్ పంప్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఆ కామన్ దాంట్లోకి ఈ యొక్క ఎలక్ట్రికల్ ఛార్జింగ్ కూడా తీసుకెళ్ళి ఇది కూడా పెట్టేస్తే ఆ యొక్క బ్లాక్ మొత్తం కూడా ఒక 10-15 స్టేషన్స్ ఉంటాయి, వీళ్ళు ఛార్జింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు అనమాట. అలాంటిది కంపల్సరీ కావాలి. లేదంటే మీరు అన్నట్టు అది కూడా అగైన్ బర్డెన్, ఒక మైనస్ పాయింట్. ఎవరైనా వెహికల్ కొందామన్నా పైన ఉన్న వాళ్ళకి కిందకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కూడా ఉంటాయి. అయితే మొత్తాన్ని చూస్తే ఈ ఎలక్ట్రికల్ వాహనాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మనం ఫేమ్ 3 ఏదైతే అనుకుంటున్నామో దాంట్లో స్ట్రాంగ్గా ఏంటంటే వీళ్ళు పాలసీస్ అనేవి రాయాలన్నమాట. అవి ఎట్టుండాలంటే కాన్స్టెంట్గా ఉండాలి. అంతేగాని ఒక కొంతవరకు మనం అచీవ్ అయిపోయినాము ఇంకా చాలులే ప్రజలు కూడా తెలుసుకుంటారులే అన్న ఒక నానుడి కాకుండా ఖచ్చితంగా ఏంటంటే ఎస్ ఈ పాలసీ ఇంత పర్సంటేజ్ వచ్చేంతవరకు కూడా, అంటే ఫారిన్ నేను బ్రిటన్ కానీ అమెరికా కానీ చైనా కానీ ఎందుకు రెఫర్ చేశానంటే ఆల్రెడీ ఏంటంటే వాళ్ళు సక్సెస్ అయ్యారనమాట. ఆ సక్సెస్ రేట్ మనకు రావాలంటే మనం 30% ఆఫ్ ది పాపులేషన్ ఈ యొక్క వెహికల్లోకి ఎంటర్ అయ్యారంటే, ఇప్పుడు జనరల్గా చూసామంటే 100 వెహికల్లో 5 వెహికల్స్ మనకు ఈ వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు 100 వెహికల్స్ ఏమైనా తీసుకోండి, 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ, ఆటోలు అయితే ఎక్కువ కనిపిస్తాయి అనుకోండి, 5 వెహికల్స్ మనకి ఈజీ కనిపిస్తున్నాయి. అంటే మనకు పర్సెంట్ ఆఫ్ ది మ్యాన్ పవర్ ఏంటంటే ఒక 5 మెంబర్స్ మాత్రం దీంట్లో కన్వర్ట్ అయ్యారు. బట్ నేనేం చెప్తున్నాను, 30% ఆఫ్ ది పీపుల్ కన్వర్ట్ అవ్వాలి. ఓకే, అప్పుడు ఏంటంటే రిమైనింగ్ పీపుల్ ఆలోచిస్తారు, 70% పీపుల్ ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎకనామీ తగ్గుతుంది, అంత బర్డన్ లేదు. వీళ్ళైతే ఆల్మోస్ట్ ఏంటంటే నెలకు ఒక 5,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈజ్ నాట్ పేయింగ్ దట్ మచ్, ఈజ్ పేయింగ్ మ్యాక్సిమం ఒక 50 రూపీస్ 100 రూపీస్ మ్యాక్సిమం 200 రూపీస్ పే చేస్తాడు. బట్ దే ఆర్ పేయింగ్ 5,000 రూపీస్. ఇంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని ఖచ్చితంగా ఏంటంటే మనకు పాలసీ రావాలి స్ట్రాంగ్గా. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అగైన్ బడ్జెట్ దాన్ని క్రియేట్ చేయాలి. మనకి ఇచ్చిన బడ్జెట్ 2019 బడ్జెటే, ఇంతవరకు లేదు. అగైన్ ఏంటంటే 2030కి మనం ఏంటంటే ఈ పొల్యూషన్ మనం తగ్గించుకుంటాము అని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ ఉంది మనకు. కానీ ఇదే రోడ్ మ్యాప్ 2070 వరకు కూడా ఉంది మనకు. ఓకే, ఒక టౌన్ ప్లాన్ తీసుకుంటే 100 years వరకు ఈ టౌన్ ఎలా డెవలప్ అవుతుందని చెప్పి ఒక ప్లాన్ గీస్తారు, దాన్ని టౌన్ ప్లాన్ అంటారు. ఆ విధంగా ఈవీ కూడా ఒక ప్లాన్ ఉంది,
పొల్యూషన్ మీద ఈవీ మీద ఒక ప్లాన్ ఉందన్నమాట. 2070కి మనం నెట్ జీరో కావాలని చెప్పేసి ఒక అజెండా మనకుంది. ఓకే, అది నెట్ జీరో మనకు కావాలంటే మనం ఇప్పటి నుంచి ఏంటంటే ఈ వెహికల్స్ని వాడటం పెంచాలి. ఓకే, 70 అంటే మనం ఆల్రెడీ 24లో ఉన్నాం కదా, చాలా సంవత్సరాల నుంచి అనుకుంటాం. కానీ మన జనాభా ఎక్కువ, మనం వాడే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ. ఈ ట్రాన్స్పోర్ట్ అంతా కన్వర్ట్ అవ్వాలంటే దాని దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అంత మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి. ఇప్పుడు ఒక్కసారికి వెళ్ళేసి 100 మంది వెళ్ళి కొంటా ఉన్నా కానీ వెహికల్స్ లేవు అక్కడ. ఇప్పుడు మీరు వెహికల్స్ ఇప్పుడు బుక్ చేశారంటే మిగతా వెహికల్స్ లాగా మీరు వాకిన్ అయ్యి మీరు తెచ్చుకోలేరు. ఓకే, ఇట్ విల్ టేక్ మినిమం టైం. ఇలాంటివన్నీ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెరగాలి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టే వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆ సబ్సిడీ రేట్స్ ఇవ్వాలన్నమాట. వాళ్ళకి కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఏంటంటే గవర్నమెంట్ నుంచి మనకు సింగిల్ విండో అప్రూవల్ అని, వాళ్ళకి పవర్లో కొంచెం సబ్సిడీ ఇవ్వటం అని, వాటర్లో కొంచెం సబ్సిడీ ఇవ్వటం, తర్వాత ఏంటంటే ట్యాక్స్లో కొంచెం బెనిఫిట్ ఇవ్వటం, ఈడీ బెనిఫిట్ ఇవ్వటం, ఇలాంటి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కల్పిస్తే ఇంకొంచెం మంది మ్యానుఫ్యాక్చరర్స్ వస్తారు. ఇప్పుడు చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరర్స్ వస్తుంటారు, మన అంకురా అని చెప్పంటుంటాం, అంటే స్టార్టప్ కంపెనీస్ అంటుంటాం. ఈ స్టార్టప్ కంపెనీస్కి ఈ సబ్సిడీ ఒక్కసారిగా మన వాళ్ళు తగ్గించే లోపలగా 22 లోపల వాళ్ళ యొక్క పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఎందుకంటే ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలా లేదా డ్రాప్ అయిపోవాలా. డ్రాప్ అయిపోదామంటే ఆల్రెడీ ఏంటంటే ఒక స్టార్టప్ కంపెనీ ఏం చేస్తుంది, ఒక బ్యాంక్ నుంచో లేదంటే వాళ్ళ యొక్క పర్సనల్ దీంట్లో నుంచో ఒక మనీ తెచ్చిపెట్టి స్టార్ట్ చేస్తుంటారు. ఆ వెహికల్స్ ముందుకెళ్ళాలంటే ఈ సబ్సిడీ ఉంటేనే అట్లీస్ట్ ఆ యొక్క సేల్ రేట్ అని పెరుగుతుంది మార్కెట్లో. సబ్సిడీ లేదు, మీరు కొనండి, నా వెహికల్ ₹1,00,000 అంటే ఈవెన్ యూజర్ ఏం చేస్తాడు, సార్ ₹60,000 ₹40,000 నాకు స్కూటీ వస్తుంది, సో ఐఎమ్ కంఫర్ట్ ఆన్ దట్ అండి, ఐ డోంట్ వాంట్ యువర్ ఈ వెహికల్స్ అంటాడు. అగైన్ ప్రాబ్లమ్స్ మీకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు వెళ్ళిపోవాలంటే ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్గా ఒక పాలసీని స్థిరంగా ఉంచాలి. దానింటే ఒక కాన్స్టెంట్గా ఉంచాలి. ఇన్ని సంవత్సరాలు అని చెప్పి కాన్స్టెంట్గా మారకూడదు. కానీ మనం సడన్గా మనం డ్రాప్ అయ్యాను 2022లో, అది మనకు పెద్ద డ్రాప్ బ్యాక్ అనమాట. అయితే చైనా, అమెరికా లాంటి దేశాల్లో ఏవైతే రాయితీలు ప్రకటించినాయో ఈ పథకం సక్సెస్ అయిన తర్వాత రాయితీలు తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఆ విధంగా మన ప్రభుత్వాలు కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటే ఈ మంచిది. అది యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్క ఎవరైతే ఈ యొక్క ఈవీ ఉండాలి, ఈవీ వెహికల్స్ ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఎవరైతే మనకు గో గ్రీన్ అన్న కాన్సెప్ట్ ముందుకెళ్తున్నారో వాళ్ళందరూ కోరేది కూడా అదే. ఇప్పుడు ఆల్రెడీ ఒక దేశం సక్సెస్ అయిందంటే దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఓకే, అది ఫాలో అవ్వమని చెప్పేసి ప్రతి ఒక్క పార్లమెంటరీ యూనియన్ పార్టీ కూడా చెప్పేది అదే. మీరు ఫాలో అవ్వండి, మీరు సడన్గా డ్రాప్ అవ్వకండి, దానికి ఇంకా బడ్జెట్ కేటాయించండి అని చెప్తున్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా థింక్ చేస్తుంది. బట్ ఇంకా కూడా మనకైతే ఆ FAME 3 అనేది ఇంకా పాలసీ ఇంకా రిలీజ్ కాలేదు. ఇంకో 3 months ఉంది. ఈ 3 monthsలో ఏం రిలీజ్ అవుతుందని మాకు తెలియదు అనమాట. ఓకే రమేష్ గారు, మొత్తానికి ఎలక్ట్రికల్ వాహనాల వినియోగానికి సంబంధించి మీరు చాలా మంచి విషయాలు మాతో మాట్లాడారు. వన్స్ అగైన్ మీకు మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మొత్తానికి ఎలక్ట్రికల్ వాహనాలు వాడడం వల్ల ఇటు పొల్యూషన్ కూడా తగ్గుతుంది, అటు అంటే పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ఎలక్ట్రికల్ వాహనాలు వాడడం అనేది చాలా మంచిదని చెప్పి మనకి రమేష్ గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్తే.